అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 14వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరికి తెలివితేటలు ఎంతో మెండుగా ఉంటాయి. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయినా కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబంలో పరువు బాధ్యతలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరికి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. అలాగే అదృష్టం కూడా వరించబోతుంది. ఎటువంటి పని చేసినా మంచి లాభాలు రాబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు కూడా వీరికి వాటిల్లవు. కష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా వెంటనే సజావుగా సాగబోతున్నాయి. ఇంట్లో డబ్బు అనేది వీరికి పూర్తిగా అయితే డబ్బు ఇబ్బంది అనేది తొలగిపోబోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు కూడా రేపటి రోజున వీరు వినబోతున్నారు. వీరి యొక్క జీవితంలో దరిద్రం ఉన్నది మొత్తం కూడా తొలగిపోబోతుంది. ఇంట్లో సుఖ సంపదలు వెల్లువిరుస్తబోతున్నాయి. రేపటి రోజున వీరికి కోపం అధికంగా ఉండబోతుంది. ఎవరైనా సరే ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటూ ఉంటారు. ఆ కోపం ఎక్కువసేపు కూడా ఉండదు. మళ్ళీ మంచిగా మారిపోతూ ఉంటారు. అయితే వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ నా అనుకున్న వాళ్ళ కోసం ఎటువంటి పనైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఎటువంటి సాహసమైనా చేస్తారు. వారికి ఆపద వచ్చినప్పుడు కూడా వీరు తోడుగా నిలబడతారు. కానీ నా అనుకున్న వారి బంధువులు వీరిని చాలా మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో నష్టాల్లో వీరు ఉన్నప్పుడు ఎవరు సహాయం కూడా చేయరు. అయినా కూడా వీరికి రేపటి రోజున ఒక మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఒక దైవశక్తి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకైతే నడిపించబోతుంది. రేపటి రోజున ఆ దైవం మీపై ఎక్కువగా అయితే ఉండబోతుంది. ఆ దైవానుగ్రహం మీకు ఎంతో మెండుగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. వీరి జీవితంలో కష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడాను ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. అవన్నీ తొలగిపోతూ ఉంటారు. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రాబోతున్న అప్పుల బాధ నుండి పూర్తిగా వీరికి విముక్తి లభిస్తుంది. రేపటి రోజున అదృష్టం అనుకూలంగా రాబోతుంది. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క రాశిగల వారికి జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనే ఆలోచన, ఎంతో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికి చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున మాత్రం ఆ బయటపడబోయే రహస్యం వల్ల వీరి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. రేపటి రోజున వీరికి తప్పకుండా గోవింద వజ్ర కిరీట అన్నీ కూడా వీరు వినడం వల్ల, వజ్ర కవచం అటువంటివన్నీ వినడం వల్ల, గోవిందనామాలు చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి తులసిమాల సమర్పించడం వల్ల వీరికి ఎంతైనా అదృష్టం వరిస్తుంది. రేపటి రోజున వీరికి కాలం చాలా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అనుకున్న పనులు కూడా సజావుగా పూర్తి కాబోతున్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది. మంచి స్థాయికి కూడా వీరు చేరుకోబోతున్నారు. రేపటి రోజున వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వ్యాపారం కూడా చాలా బాగా జరగబోతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతుపోతున్నాయి. రాబోయే రోజుల్లో వీరికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో రేపటి రోజున ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో గుండె ధైర్యం, మనోధైర్యం ఎక్కువని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధల్ని చవిచూసి కూడా గుండె నిబ్బరంగా తట్టుకొని నిలబడ్డారు. ఎటువంటి పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగారు. అయినా సరే వారికి రేపటి రోజున వీరు చాలా అదృష్టవంతులైతే కాబోతున్నారు. వీరి వెంట ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉండబోతుంది. రేపటి రోజున వీరికి ఆ దైవానుగ్రహం కూడా వీరిపై ఎక్కువగా ఉండబోతుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుల వారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ వెంటే ఉండబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీరు హనుమంతుల వారి గుడికి వెళ్ళి తప్పకుండా అక్కడ తమలపాకు పూజ చేయడం, హనుమంతుల వారికి ప్రదక్షిణ చేయడం వల్ల శత్రుపీడలు అన్నీ నాశనం అయిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కనుక రేపటి రోజున హనుమంతుల వారి గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు హనుమంతుని వారి యొక్క తమలపాకులు అంటే చాలా ఇష్టం కనుక దానివల్ల హనుమంతునికి అనుగ్రహం అయితే పూర్తిగా లభిస్తుంది. రేపటి రోజున ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు కూడా ఉండదు. సాక్షాత్తు హనుమంతుల వారే మీకు తోడుగా ఉంటారు. మిమ్మల్ని ముందుండి కూడా నడిపించబోతున్నారు. మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ కోరికలన్నీ కూడా రేపటి రోజున తప్పకుండా నెరవేరబోతాయి.
కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు. ఇంట్లో కష్టనష్టాలు, బాధలు రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా అయితే మారబోతుంది. రేపటి రోజున ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఇంట్లో మీకు డబ్బుకు ఏ లోటు ఉండదు. ఈ యొక్క రాశిగల వారికి మీకు వీలైతే రేపటి రోజున మీరు హనుమంతుల వారి గుడికి వెళ్ళి దానివల్ల అఖండ అదృష్టం అయితే మీ వెంట వస్తుంది. ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ యొక్క రాశిగల వారు ఎవరైతే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వివాహం కాని వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మీరు ఒక్క పరిహారం చేయడం వల్ల దానికి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి తప్పకుండా వివాహ యోగం జరుగుతుంది. 5 శనివారాలు హనుమంతుని వారి గుడికి వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు దానివల్ల త్వరలోనే అయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహ యోగం కూడా కలుగుతుంది. ఈ 2 శుభవార్తలు మీకు రేపటి రోజున ఖచ్చితంగా అయితే నెరవేరబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా నిజాయితీగా ఉంటారు. వీరి మాటలు వీరి మీద నమ్మకంగా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారో వారు తప్పకుండా వారిని ఎవరైనా ఏదైనా సరే అంటే వీరు అస్సలు ఊరుకోరు. వీరు తప్పు లేనిది ఎవరి దగ్గర కూడా ఎంత పెద్దవారికైనా సరే అస్సలు భయపడరు. వీరి కళ్ళల్లో ఎంతో శక్తి అయితే దాగి ఉంటుంది. ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారు వీలైతే గనక రేపటి రోజున కోతులకి లేదా కుక్కలకి ఆహారం సమర్పించటం ఎంతైనా మంచిది. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కూడా సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. హనుమంతుల వారి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. రేపటి రోజున మీరు ఎంతో పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటించండి. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి తులసిమాల సమర్పించి గోవిందనామాలు చదువుకోవడం వల్ల, అలాగే మీరు శనివార వ్రతం ప్రారంభించాలనుకుంటే ఈరోజు ఎంతో మంచిది. శనివార వ్రతం ప్రారంభించడం వల్ల మీకు ఎంతో సుఖ సౌకర్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. తప్పకుండా ఈరోజు ఎంతో మంచి రోజు కనుక ఈరోజు మీరు తప్పకుండా ప్రతి పని కూడా మీరు మొదలు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని సిద్ధిస్తుంది. ఇంట్లో ఎవరైనా గొడవలు పడుతున్న అన్ని సమస్య పోతాయి. ముఖ్యంగా రేపటి రోజున మాత్రం P&R అనే అక్షరం గల వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. వారి వల్ల మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కనుక వీరితో మాత్రం మీరు కాస్త అప్రమత్తత వహించడం చాలా అవసరం. కొత్త పనులు మొదలు పెట్టాలనుకునేవారు తప్పకుండా అయితే మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజున మాత్రం మీకు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి, కానీ రేపటి రోజున మాత్రం అస్సలు ధరించవద్దు. ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు, అలాగే కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 7, 8 ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలుగా అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మనం చెప్పుకున్న దేవతారాధన, మనం చెప్పుకున్న పరిహారాలన్నీ చేసుకోవడం వల్ల రేపటి రోజున ఎన్నో సమస్యల నుండి వీరు బయటపడిన వారు అవుతారు. ఆ రహస్యం వల్ల వీరు అదృష్టవంతులు కాబోతున్నారు. తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని అయితే తెలుసుకోండి. మనం ఇవి తెలుసుకున్నాం కదండి ఈ వీడియోని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.